వాణిజ్య రంగాలకు చాలా ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఇట్స్ ఆల్వేస్ ఎ బిజీ అండ్ బజింగ్ సిటీ. ఎప్పుడు ఏదో ఒక విధమైన పట్టణం వాణిజ్యం జరుగుతూ ఉంటుంది అన్నమాట, వ్యాపారాలు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే పట్టణం. అదేవిధంగా ఈ పట్టణాన్ని చూసినట్లయితే ఇది ప్రముఖ వ్యాపార మరియు రవాణా మార్గం. ఆల్ ద బిజినెసెస్ as well as the postal route goes to this city. అంటే తపాలా మార్గం, అదే విధంగా వ్యాపార మార్గం అన్నమాట. ఈ ప్లేస్ ని ఏమనేవాళ్ళంటే గేట్వే ఆఫ్ ద ఈస్ట్, అంటే తూర్పునకు ద్వారము అని ఈ పట్టణాన్ని అనేవాళ్ళు. తూర్పున ఉన్న ఇతర పట్టణాలకు రీచ్ అవ్వాలంటే ఈ ఫిలదెల్ఫియా అనే పట్టణం ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడు బిజీగా ఈ పట్టణంలో ట్రాఫిక్ ఉండేది. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ మూవ్మెంట్. నిత్యము కదలిక ఉండే ప్రాంతం. ఈ పదం జాగ్రత్తగా గమనించండి. నిత్యము కదలిక ఉండే ప్రాంతం అన్నమాట ఇది. అదేవిధంగా ఫిలదెల్ఫియా పట్టణం గురించి ఇంకా ఆలోచించినట్లయితే, ఫిలదెల్ఫియా ప్రాంతం గురించి ఇంకా ఆలోచించినట్లయితే, ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్న నేల అత్యంత సారవంతమైన నేల. ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఏ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరికైనా తెలుసా అండి? నేను చెప్తాను కదండి. ఫిలదెల్ఫియా ప్రాంతంలో ద్రాక్ష తోటలను పండించేవాళ్ళు అనమాట. విస్తారంగా ద్రాక్ష తోటలు పండించేవాళ్ళు. అక్కడున్న సారవంతమైన నేలలో రోమా సామ్రాజ్యంలో ఏ ప్రాంతంలోనూ పండనట్టుగా ద్రాక్ష పంట పండేది. అందుకు ఏంటంటే అక్కడ ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్న ప్రజలు డైనిసస్ అని చెప్పి ఒక దేవుణ్ణి కొలిచేవాళ్ళు అనమాట. డైనిసస్ ఏంటంటే హీ వాజ్ కాల్డ్ as the god of wine. ద్రాక్ష తోటలు లేకపోతే మద్యానికి సంబంధించిన దేవుడుగా ఈ డైనిసస్ అనే ఈ వ్యక్తిని డైనిసస్ అని చెప్పి ఒక దేవుణ్ణి కొలిచేవాళ్ళు అనమాట ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్నవాళ్ళు. ఏం చెప్పారంటే ఫిలదెల్ఫియా ప్రాంతం గురించి ఇప్పుడు దాకా వర్తక వ్యాపారాలకు చాలా ప్రసిద్ధిగాంచిన పట్టణం. అదేవిధంగా తూర్పునకు ద్వారము, అదేవిధంగా తపాలా మార్గము, నిత్యము కదలిక ఉండే ప్రాంతము, అదేవిధంగా అత్యంత సారవంతమైన నేల కలిగిన ప్రాంతము, ద్రాక్ష తోటలు పండే ప్రాంతము అని చెప్పాను. ఇలాంటి సిటీలో లేకపోతే ఇలాంటి సిటీ పక్కన ఉన్న ప్రాంతంలో మనం నివసించాలనుకుంటామా నివసించకూడదు అనుకుంటామండి? నివసించాలనుకుంటాం కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక సమస్య వచ్చింది ఈ ప్రాంతంలో. ఏంటంటే క్రీస్తు శకం 17వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో అత్యంత భయంకరమైన భూకంపం సంభవించింది. క్రీస్తు శకం 17వ సంవత్సరంలో ఎంత తీవ్రమైన భూకంపం అంటే ఆ భూకంపానికి ఫిలదెల్ఫియా పట్టణం మొత్తం సమూలంగా నేలమట్టం అయిపోయింది. బికాస్ ఆల్ ఫ్లాట్ సమూలంగా నేలమట్టం అయిపోయింది. నేలమట్టం అవ్వడం మాత్రమే కాదు, భూకంపం వచ్చిన తర్వాత కూడా ఆఫ్టర్ మ్యాథ్ తర్వాత తరచుగా వచ్చిన చిన్న చిన్న ప్రకంపనలు ఎప్పుడు ఆ ప్రాంతం ఆ పట్టణ వాసుల్ని ఎప్పుడు వణికిస్తూ ఉండేదన్నమాట. ఎప్పుడు ఆల్వేస్ ద ట్రెమర్స్ వాళ్ళు షేక్ చేస్తా ఉండేది. దానివల్ల ఏంటంటే ఆ ట్రెమర్స్ వల్ల ఆ కంపనాల వల్ల ఏంటంటే ఈ ప్రజలు బాగా భయపడిపోయి ఎంత భయపడిపోయారంటే ఆ పట్టణాన్ని ఖాళీ చేసి ఆ పట్టణం వెలుపల ఉన్న ఖాళీ ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని నివసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎవ్రీ ట్రెమర్ రిమైన్స్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఇన్స్టెబిలిటీ. అంటే ప్రతి కంపనం, ప్రతి చిన్న భూకంపం కూడా ఆ నేల తత్వాన్ని తెలియపరుస్తూ ఉండేది అనమాట. ఆ నేల ఎంత ఇన్స్టేబుల్, అనిశ్చితి కలిగిన నేల అనేది తెలియపరుస్తూ ఉండేది అనమాట. అటువంటి పరిస్థితుల్లో, అంత తీవ్రమైన భూకంపం వచ్చిన పరిస్థితుల్లో రోమా సామ్రాజ్యం చక్రవర్తి ఏం చేశాడంటే ఆర్థిక సహాయాన్ని ఇచ్చి వారంతా నిలదొక్కుకోవడానికి ఒక అవకాశాన్ని ఇద్దామని ప్రయత్నం ఇచ్చాడు. 5 సంవత్సరాల పాటు ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ 5 సంవత్సరాల పాటు వాళ్ళు కట్టవలసిన సిస్టమ్ ని రద్దు చేశాడు అనమాట. ఈ అబాలిష్డ్ ట్యాక్స్ సిస్టమ్ రద్దు చేశాడు. అంటే వాళ్ళకు కొంత స్వాంతన కలుగు చేద్దాము, కష్టాల్లో ఉన్న ప్రజలకు స్వాంతన కలుగు చేద్దామని చెప్పి సిస్టమ్ రద్దు చేశాడు. సిస్టమ్ రద్దు చేసినందుకు తాను కృతజ్ఞతగా ఫిలదెల్ఫియా ప్రాంతంలో
నాయకులు ప్రజలు ఏంటంటే ఆ ప్రాంతానికి ఇప్పుడు దాకా ఫిలదెల్ఫియా అనే పేరు గల ప్రాంతానికి నియో సిసిరియా అని చెప్పి కొత్త నామకరణం ఇచ్చారన్నమాట. నియో సిసిరియా అంటే కైసరు యొక్క నూతన పట్టణము అని అర్థం అనుకుంటారు. కైసరు శిస్తును రద్దు చేశాడు కాబట్టి కైసరుకు కృతజ్ఞతలుగా ఆ ప్రాంతానికి నియో సిసిరియా అనే పట్టణంగా నామకరణం చేశారు. తర్వాత కాలంలో ఏంటంటే ఫ్లావియన్ డైనాసిటీ అని చెప్పి ఫ్లావియన్ వంశపు చక్రవర్తులైన వెస్పేసియన్, డొమిషియన్, టైటస్ అనే చక్రవర్తులు ఆ ప్రాంతాన్ని పాలించారు. పాలించిన సందర్భంలో ఈ ఫ్లావియన్ డైనాసిటీ ఆ వంశపు వారికి తమ గౌరవాన్ని, తమ విధేయతను చూపించడానికి గాను ఈ పట్టణం పేరేంటని చెప్పారండి, ఫిలదెల్ఫియా పట్టణానికి ఏమన్నా నామకరణం చేశారు, మార్చారు, నియో సిసిరియా అని మార్చారు. ఇప్పుడు ఆ ఫ్లావియన్ డైనాసిటీ, ఫ్లావియన్ వంశానికి సంబంధించిన రాజులైన వారి పట్ల వారి విధేయతను, గౌరవాన్ని చూపించడానికి తాను ఆ పట్టణానికి ఫ్లావియా అని చెప్పి తిరిగి నామకరణం చేశారు. ఫిలదెల్ఫియా, నియో సిసిరియా, ఫ్లావియా. తర్వాత ఏం జరిగిందంటే క్రీస్తు శకం 92వ సంవత్సరంలో డొమిషియన్ అనే చక్రవర్తి ఈ ఫ్లావియన్ డైనాసిటీకి సంబంధించిన ఫ్లావియన్ వంశానికి చెందిన డొమిషియన్ అనే చక్రవర్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఆ ప్రాంతంలో తీవ్రమైన ఆర్థిక విధ్వంసాన్ని కలిగజేస్తుంది. అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏ పంట మీద ఆధారపడి బతుకుతున్నారంటే ఫిలదెల్ఫియా పట్టణంలో ప్రజలు, అదేవిధంగా పట్టణం చుట్టూ ఉన్న ప్రజలు ద్రాక్ష తోటల మీద బ్రతుకుతున్నారు, ద్రాక్ష పంటను పండించుకుంటారు. కానీ ఈ డొమిషియన్ అనే చక్రవర్తి ఏమి ఆజ్ఞను జారీ చేశాడంటే అక్కడున్న ద్రాక్ష తోటలన్నింటినీ సమూలంగా నాశనం చేసేయమని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేశాడు, ఒక కమాండ్ ఇచ్చాడు అనమాట. అతను చెప్పినట్టుగానే మొత్తం అక్కడున్న ఆ ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్న ఆ సారవంతమైన నేలలో ఉన్న ద్రాక్ష తోటలంతటినీ మొత్తాన్ని సమూలంగా రోమా సామ్రాజ్యం సైనికులు మొత్తం నాశనం చేసేశారు, నరికేశారు. కానీ ఇక్కడ అతను ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకున్నాడంటే రోమా సైనికుల అవసరతల కోసం ధాన్యాన్ని అధికంగా పండించాలనే ఉద్దేశంతో అతడు ద్రాక్ష పంటలన్నింటినీ నాశనం చేపించేశాడు, నరికించేశాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ నేలలో ద్రాక్ష మాత్రమే బాగా పండుతుంది, ధాన్యం పండే అవకాశం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ డొమిషియన్ చక్రవర్తి ఇచ్చిన ఇంకో ఆజ్ఞ ఏంటంటే ఇంకా మీరు ఎప్పటికీ అక్కడ ద్రాక్ష తోటలు పండించడానికి లేదు అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. ఒకవేళ డొమిషియన్ చక్రవర్తి మళ్ళీ తన ఆజ్ఞను వెనకాలకు తీసుకుని మళ్ళీ మీకు ద్రాక్ష తోటలు పండించుకోవచ్చు అని చెప్పినా సరే మళ్ళీ కొత్త పంటను మళ్ళీ పండించడం అంటే, ద్రాక్ష పంటను పండించడం అంటే చాలా కష్టతరమైన పరిస్థితి. చూడండి, గమనిస్తున్నారు కదా, రెండు విషయాలు చెప్పాను, రెండు అననుకూలతల గురించి చెప్పాను. ఏంటి, మొదటిదేంటి భూకంపాలు, రెండోదేంటి డొమిషియన్ చక్రవర్తి అక్కడున్న వారి జీవనానికి ఆధారమైన, అదేవిధంగా వారికి సమృద్ధిని కలిగి చేసే ద్రాక్ష పంటలన్నింటినీ నాశనం చేయించాడు. చూడండి, ఇట్ వాజ్ ద పొలిటికల్ అండ్ జియోగ్రాఫికల్ టర్మాయిల్. రాజకీయంగా అదేవిధంగా భౌగోళికంగా తీవ్రమైన అస్థిరమైన పరిస్థితి ఫిలదెల్ఫియా అనే ప్రాంతంలో ఏర్పడటం జరిగిందనమాట. ఇటువంటి భయంకరమైన తీవ్రమైన పరిస్థితుల్లో ఫిలదెల్ఫియా ప్రాంతాల్లో ఒక సంఘం అనేది స్థాపించబడింది. ఇదేంట ఫిలదెల్ఫియా సంఘం స్థాపించబడింది అనమాట. చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే పౌలు శిష్యులు అక్కడికి వెళ్ళి ఫిలదెల్ఫియాలో ఈ సంఘాన్ని స్థాపించారు అని చెప్పి బైబిల్ పండితుల అభిప్రాయం. అది నిశ్చయంగా ఎవరు స్థాపించారనే దానికి అది ఎవరికి తెలియదు, కానీ పౌలు శిష్యులు స్థాపించారు అని అంటారు అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ లేఖలోకి వచ్చి మనం చూసినట్లయితే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము అని చెప్పి రాయము అనే ఒక ఆదేశాన్ని జారీ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆదేశాన్ని, ఒక కమాండ్మెంట్ ని ఇస్తున్నాడు. సంఘపు దూత అంటే ఎవరండి? ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను అనమాట. సంఘపు దూత అంటే ఎవరంటే దీని గురించి ఎన్నో చర్చలు జరుగుతుంది, కానీ కరెక్ట్గా
కానీ సంఘపు దూత అనే దానికి కొంతమంది అభిప్రాయం ఏంటంటే సంఘంపై దేవుడు నియమించిన అధికారి లేకపోతే పరలోకపు దూత అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే సంఘానికి సంబంధించిన మాస్టర్ గారు అంటారు. కొంతమంది అనేది ఏంటంటే ఆ సంఘానికి ఉత్తరం తీసుకెళ్లిన వాడు అని అంటారు. ఇంకొంతమంది ఏంటంటే సంఘపు యొక్క ఆత్మకు లేకపోతే సంఘపు యొక్క స్వభావానికి సూచికగా ఇది వాడబడింది అని కొంతమంది అంటారు. ఎవరు సంఘపు దూత అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు విశ్లేషించి చెప్పబోవడం లేదు, ఎందుకంటే నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి నేను విశ్లేషించి చెప్పబోవడం లేదు. కానీ ఒక విషయం అయితే స్పష్టం ఏంటంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ కంటెంట్ ని, ఈ సారాంశాన్ని అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత ఇది రాయించారనేది మాత్రం సుస్పష్టం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము అని చెప్తూ యేసుక్రీస్తు తను పరిచయం చేసుకున్నాడు అనమాట. ఇక్కడ దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ తీయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడినైనా సత్య స్వరూప్యము పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ 3 విధాలుగా ఆయన తను పరిచయం చేసుకున్నాడు. ఒకటి ఏంటంటే ఇక్కడ సత్య స్వరూప్యం పరిశుద్ధుడు అనుకుంటా. ఇంగ్లీష్ లో దీనికి ఏమని ఉంటుందంటే ఆయన ఈజ్ ద హోలీ వన్ అండ్ ట్రూ వన్. ఆయన సత్యస్వరూపి, ఆయన పరిశుద్ధుడు మరియు సత్యస్వరూపి అని 2 వేరుగా ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. పరిశుద్ధుడు అనే పదానికి గ్రీక్ లో హ్యాకియోస్ అనే పదం వాడబడింది అనమాట. అంటే పవిత్రత. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు అని అర్థం. అదే నేను ఇది హీబ్రూ భాషలోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ వాడబడిన పదం హోలీ అంటే ఏంటంటే కదోష్ అని రాయబడింది. కదోష్ అంటే ఏంటంటే వేరు చేయబడిన వాడు, అంటే ఇతరుల లాంటి వాడు కాదు. మాస్టర్ చెప్తున్నారు ఆయన ప్రత్యేకింపబడిన వాడు. హీఈస్ అన్కంపారబుల్, హీఈస్ నాట్ నార్మల్. ఆయన ఇతరులతో కంపేర్ చేయబడిన వాడు కాదు అని అర్థం. ఇక్కడ చూడండి, పరిశుద్ధుల సహవాసం అని అంటాం, ఎందుకంటే మనం వేరుపరచబడిన వారు. ఓకే, డిఫరెంట్ గా ఉన్న వాళ్ళు, డిఫరెంట్ గా ఉండాల్సిన వాళ్ళు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక్కడ పరిశుద్ధులుగా ఆయన తాను పరిచయం చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఆయన సత్య స్వరూపుగా ఆయన తాను పరిచయం చేసుకుంటున్నాడు. అంటే ఏంటంటే నేను విశ్వసనీయత గలవాడును, నేను నమ్మకమైన వాడును అని తాను పరిచయం చేసుకుంటున్నాడు అనమాట. ఆ ప్రాంతంలో ఉండే యూదులు ఏంటంటే అందరూ విన్నారండి, మరి మాస్కారున్నారా? విన్నారు కదా అందరూ? ఆ ప్రాంతాల్లో ఉన్న యూదులు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న ఇతర యూదుల్ని మీరు మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి, మీరు మళ్ళీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి నిజమైన దేవుడు కాదు, ఆయన మెస్సే కాదు, ఆయన అభిషక్తుడు కాదు, మీరు మళ్ళీ తిరిగి మాలకు వచ్చేసేయండి, మళ్ళీ తర్వాత మాలకు వచ్చి అని చెప్పి నిరంతరం ప్రెజర్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రెజర్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే ఆయన నేను సత్య స్వరూపిని, నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అదేవిధంగా డొమిషియన్ చక్రవర్తిని ఏంటి వాళ్ళు నమ్మారు. డొమిషియన్ చక్రవర్తికి తమ విధేయతను, తమ గౌరవానికి, తన వంశం వారికి తమ విధేయతను, తమ గౌరవాన్ని చూపించుకోవడానికి తమ ఊరి మీద కార్యాన్ని మార్చేసుకున్నాడు. కానీ డొమిషియన్ చక్రవర్తి ఏం చేశాడు? వాళ్ళని ముంచేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు? నేను ముంచేవాడిని కాదయ్యా, నేను పరిశుద్ధును, నేను సత్య స్వరూపమైన వాడును, అంటే నేను నమ్మదగిన వాడును, నా మీద నమ్మకం ఉంచండి, మీరు నేను నమ్మదగిన వాడును అని పరిచయం చేసుకుంటున్నాడు అనమాట. అదేవిధంగా 3వ విషయం ఏంటంటే తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడంటే దావీదు తాళపు చెవి కలిగి ఎవడును తీయలేకుండా వేయవాడును, ఎవడును వేయలేకుండా తీయవాడును అని చెప్పి తాను పరిచయం చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. అక్కడ ఉన్న పరిస్థితులు చూసినట్లయితే యూదుల నుంచి వీళ్ళకి చాలా ప్రెషర్ వస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు ఎందుకు నమ్ముకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు నమ్ముకోవడానికి వెళ్ళలేదు, మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి యూదుల నుంచి చాలా ప్రెషర్ వస్తున్న సమయంలో ఆ యూదులు ఏం చేశారంటే సమాజ మందిరంలో నుంచి వాళ్ళు వెలివేశారు. మీరు మా సమాజ మందిరంలోనికి రావడానికి వీల్లేదు, సమాజ మందిరం మీ కోసం తెరవము, మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఒక కఠినమైన నియమాన్ని క్రైస్తవులైన యూదులకు పెట్టినప్పుడు అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు తాను నేను దావీదు తాళపు చెవి కలిగిన వాడిని ఎవరిను
వేయి లేకుండా తీయవాడిని, ఎవరినూ తీయలేకుండా వేయవాడును. అంటే మీరు ఈ సమాజ మందిరపు తాళాలను వాళ్ళు వేసేసి ఉండొచ్చు, ఆ సమాజ మందిరంలోకి రాకుండా మిమ్మల్ని ఆపేసి ఉండొచ్చు, కానీ నిత్యరాజ్యపు తాళం చెవికి కలిగిన వాడిని నేను మిమ్మల్ని రాణిస్తే ఎవరు మిమ్మల్ని బయటకు పంపించలేదు. నేను నిత్యరాజ్యం కోసం మీరు చూడండి, నిత్యరాజ్యాన్ని ఇచ్చేవాడును అని చెప్పి తాను యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ తాను పరిచయం చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు అనమాట. ఈ వాక్యం చూసినట్లయితే ఇది యెషయా గ్రంథం 22 తెరవనక్కర్లేదండి. రాజైన హిజ్కియా గృహ నిర్వాహకుడైన షబ్నాను దేవుడు తొలగించి అటువంటి సందర్భంలో హిల్కియా కుమారుడైన ఎల్యాకీమును గృహ నిర్వాహకుడిగా నియమించిన సందర్భంలో వాడబడిన దేవుడు కల్పించిన మాటలను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి ముందుగా వాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు ప్రభువు వారు తనను 3 విధాలుగా పరిచయం చేసుకున్నాడు. ఏంటంటే మొదటిది ఆయన పరిశుద్ధుడు, రెండోది సత్యస్వరూపి, మూడోది దావీదు తాళపు చెవి కలిగిన వాడు అని చెప్పి తాను పరిచయం చేసుకున్నట్టుగా చూసామన్నమాట. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గం, సత్యం, నేను ఐ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ. ఎందుకంటే నాకు ఎంట్రన్స్ ఇవ్వడానికి నాకు అర్హత ఉంది కాబట్టి, మీకు ఎంట్రన్స్, మీరు లోపలికి వెళ్ళడానికి మీకు ఎంట్రీ ఇవ్వడానికి అర్హత ఉంది కాబట్టి నేను దావీదు తాళపు చెవి కలిగిన వాడిని అని చెప్పి తాను పరిచయం చేసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత చూసినట్లయితే ఆయన నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. యూదుల ప్రాబల్యం ప్రబలంగా ఉండే ప్రాంతంలో ఉండే ఈ సంఘాలతో యేసుక్రీస్తు ప్రభువు వారు నీ పరిస్థితులు నాకు తెలుసు, నీ నడవడిక నాకు తెలుసు, నీ వ్యవహారం నాకు తెలుసు, నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదును. గాడ్స్ ఐస్, ఇంతకుముందు కూడా చెప్పాను నేను వచ్చినప్పుడు, గుర్తుంది నాకు. ఎందుకంటే గాడ్స్ ఐస్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎంఆర్ఐ ఐస్. ఎంఆర్ఐ స్కాన్ మెషిన్ ఉండే కంటి కంటే ఎన్నో వేల రెట్లు శక్తివంతమైన వాడు ఆయన. మనం ఎక్కడున్నా సరే ఆయన మనం చూసేవాడు. సంఘాంతో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండను. యు ఆర్ ఆఫ్ లో ఇన్ఫ్లుయెన్స్. నీ శక్తి చాలా కొంచెం. ఈ ప్రభావం ఈ ప్రాంతంలో నీ ప్రభావం ఏదైతే ఉందో అది చాలా చాలా కొంచెం అనే విషయం నాకు తెలుసు. నీకున్న శ్రమలు నాకు తెలుసు. నీకు యూదుల పట్ల నుంచి నీకు ఎలాంటి శ్రమలు వస్తున్నాయో నాకు తెలుసు. నీ ప్రతి పరిస్థితి నాకు తెలుసు అని చెప్తూ కానీ అంటాడు. ఏమంటాడంటే, కానీ నీవు నా వాక్యమును కైకొని నా నామమును ఎరుగనలేదు. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ ప్రెజెన్స్ యు ఆర్ గోయింగ్ టు, ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉన్నా నువ్వు వెళ్తా ఉన్నా సరే, యూదులు చెప్తున్నారు ఒక పక్క, మళ్ళీ వచ్చేసేయండి మీరు, ఈ కష్టాలు ఈ బాధలు మీకు అన్నీ ఉండవు కదా, మీరు సంతోషంగా జీవించవచ్చు కదా, అందరు యూదుల్లో కలిసి మొత్తం అంతా మీరు